Hi, welcome to SR Media. కలకత్తాలో మెడికో విద్యార్థిపై జరిగిన అనుమానుష అత్యాచారాన్ని ఖండిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. దేశంలో ఇలాంటి ఘటన జరగడానికి వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కరోనా లాంటి సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తే మాపై దాడులు చేస్తారా అంటూ వ్యక్తం చేశారు. జూనియర్ వైద్యుల నిరసనతో విశాఖ కేజీహెచ్లో వైద్య సేవలు నిలిపివేశారు. ఎమర్జెన్సీ సేవలు మాత్రమే కొనసాగిస్తున్నారు. ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఓపీ ఈ రోజు రేపు బంద్ పాటిస్తున్నాయి. మాకు రక్షణ కల్పించేంత వరకు ఈ పోరాటం ఆగదని డిమాండ్ వ్యక్తం చేశారు. నేను డాక్టర్ హేమలత, గైనకాలజీ రెసిడెంట్ ఇన్ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం అండి. ఫ్యూ డేస్ బ్యాక్, కొన్ని రోజుల కిందట కలకత్తాలో ఒక కిరాతకమైన ఇన్సిడెంట్ జరిగింది. ఒక స్టూడెంట్ని, ఒక డ్యూటీలో ఉన్న వైద్య విద్యార్థిని దారుణంగా మర్డర్ చేశారు, రేప్ చేశారు. ఆ రేప్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది కూడా తెలీదు. దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేవి మాకు తెలీదు. కానీ మేము ఈరోజు రోడ్ ఎక్కడానికి గల కారణం, ఆ వైద్య విద్యార్థినికి, ఆవిడ కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలండి. ఆ బ్రూటల్, ఆ కిరాతకమైన ఇన్సిడెంట్ ఎవరైతే చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. వాళ్ళని ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుని వచ్చింది ఇలా అన్యాయంగా అర్ధాంతరంగా ఒక్క రాత్రిలో ముగిసిపోవడానికి కాదు. మా పేరెంట్స్ కానీ, మా హస్బెండ్ పేరెంట్స్, రిలేటివ్స్ మా నుంచి కోరుకునేది, మేము ఒకరోజు ఒక మంచి డాక్టర్గా పేరు ప్రఖ్యాతలు పొంది వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తామనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఉండగా ఇలా కిరాతకంగా గౌరవం డిగ్నిటీ లేకుండా, ఒక బట్టలు లేకుండా ఒక అమ్మాయి శవం అలా పడి ఉండి ఆ పేరెంట్స్ రియాక్షన్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ రియాక్షన్ కానీ మేము దూరంలో ఉండే మేమే ఉంచుకోలేకపోతున్నాము. వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ అనేది ఇంకా మనం చెప్పలేము. మా పేరెంట్స్ మమ్మల్ని ఎలా సేఫ్గా వర్క్ ప్లేస్కి పంపించగలుగుతారండి? మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఇంతకుముందు మేము వెళ్తున్నాము డ్యూటీకి అంటే ఓకే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. దే ఆర్ సెండింగ్ అస్, మమ్మల్ని పంపిస్తున్నారు. కానీ వాళ్ళ గొంతులో ఒక భయం, వాళ్ళ గుండెలో ఒక వణుకు ఉంది ఈ సంఘటన జరిగిన తర్వాత. ఈవెన్ మాకు కూడా డ్యూటీకి వెళ్తున్నాము, మీరేం భయపడకండి అని కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నాం మేము. ఎందుకంటే మాకు బేసిక్ రెస్ట్కి ఒక ప్లేస్ లేదు, ఒక వాష్రూమ్ ఉండదండి. మాకు ఒక వాష్రూమ్ ఉండదు. 36 hours కంటిన్యూస్ వర్క్ చేస్తున్నప్పుడు మేము ఫుడ్ కోసం అడగట్లేదు, వాటర్ కోసం అడగట్లేదు, మమ్మల్ని నిద్రపోనివ్వండి అని అడగట్లేదు. మేము అడుగుతుంది జస్ట్ మాకు మేము రోడ్ల మీద తిరుగుతాము, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని కూడా అడగట్లేదు. నా పేరు డాక్టర్ కొంచాడ మృదుల అండి. నేను గైనిక్ డిపార్ట్మెంట్ నుంచి కేజీహెచ్ విశాఖపట్నం. ఈరోజు మేము మెయిన్గా ఇక్కడ మహాత్మా గాంధీ స్టాట్యూ దగ్గర మేము ఇక్కడ స్ట్రైక్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి మాకు ఒక కాల్ వచ్చింది. ఏంటంటే ఇవాళ 6 o'clock నుంచి రేపు 6 o'clock వరకు మొత్తం ఎలక్టివ్ సర్వీసెస్ అన్నీ ఆపేస్తున్నాం మేము.
అందరు డాక్టర్స్, ప్రతి డాక్టర్, గవర్నమెంట్, ప్రైవేట్, బయట చేసే పెద్ద హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ లో ప్రతి డాక్టర్ ఇవాళ మాకు మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఇవాళ మార్నింగ్ 6 o'clock నుంచి నెక్స్ట్ 6 o'clock వరకు ఎమర్జెన్సీ సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఓన్లీ ఎలక్టివ్ సర్వీసెస్, ఓన్లీ ఎలక్టివ్ గా ఓపీడీస్ అండ్ ఎలక్టివ్ గా చేసే సర్జరీస్ మాత్రమే ఆపుతున్నాం. మేము ఇక్కడ మహాత్మా గాంధీ స్టాట్యూ దగ్గర మేము ఆల్మోస్ట్ మొత్తం కేజీహెచ్ అంతా ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. మాకు చాలా మహిళా సంఘాలు సపోర్ట్కి వచ్చాయండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వచ్చారు. అండ్ స్ట్రైక్ తో పాటు మేము హంగర్ స్ట్రైక్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఆఫ్ ద జూనియర్ పీజీస్ ఇక్కడ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock హంగర్ స్ట్రైక్ లో పాల్గొంటారు. మేము ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి మా స్ట్రైక్ ని కొనసాగించాలి అని అనుకుంటున్నాం. పబ్లిక్ కి ఇంకా బెటర్ గా తెలియాలి, అందరికి మా విషయం తెలియాలి, మాకు అందరు సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.